నారీ కోసం నాగ స్వచ్ఛలతమ్మ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని 46వ డివిజన్ పొండరీపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలతమ్మ స్థానిక సమస్యల మీద మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సమస్యల మీద వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, వచ్చిన వెంటనే మీ సమస్యలను తీరుస్తానని మహిళలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి 46వ డివిజన్ కార్పొరేటర్ గుట్లపల్లి మస్తానమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు భారతీదేవి, ఏలూరు రజని, మేదరమెట్ల పార్వతి, వాణి, బొట్లపాటి లక్ష్మి, గుంజ అశ్వని, గుంటూరు సారికాదేవి, స్థానిక టీడీపీ మహిళలు నాయకులు పాల్గొన్నారు. కడలి ఆ అడుగు నుండి ఎగసేటి ప్రళయమై, అగ్ని శిఖల సగల నుండి పారేదావాగ్నివై, కదిల మేఘాల నుండి కురిసేటి చినుకులై, ఉరిమె ఆ ఉరుము నుండి దుమికేటి పిడుగులై, కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. అదిగదిగో అటు చూడు మన చంద్రన్న, చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా. యుగపు పాలనకు పాతరేసి సింగంలా యుగపు పాలననే అందించగా వస్తుండు. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చగా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, ఐకోల గుంపునే తరిమి కొట్టగా. విషపు నవ్వులోడి ఇనుప కాళ్ల కింద నలిగిన 5 కోట్ల ఆంధ్రుల సంఖ్యలను ఇకపై విడిపించగా, మట్టి రుణం తీర్చుకోగా ఒట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నకు చేయి కలుపుదా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. నా రాజకీయ అనుభవం అంత లేదు, నీ వయస్సు. మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పలా. నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నాకు నువ్వు ముఖ్యం కాదు, తెలుగు జాతి ముఖ్యం. నిజంగా మన రాష్ట్రం ఇదేనా అనిపించే నియంత్రణ పాలనలో భయంతో బతుకుతున్నా. తెలుగు ప్రజల తరపున ఈ తండ్రి కొడుకులే భుజాలే కాస్తున్నారు భరిస్తూ కష్టమున్నా. ఇలాంటోళ్ళ రుణం తీర్చామంతం. కదలిరా 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 ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. కదలిరా 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 కదలిరా. ఆహ్వానం మేరకు నారీమణులతో నాగ సత్యలత గారు ఆత్మీయ సమావేశానికి వచ్చినందుకు మా ధన్యవాదాలు, నా నమస్కారాలు. మీరందరూ కూడా నాగ సత్యలత గారితో
మన నెక్స్ట్ గెలుపుకు, మన జనార్దన్ గారి విజయానికి మీరేమైనా సూచనలు సలహాలు ఇస్తే తీసుకుంటామని సత్యలత గారి అభిప్రాయం. కాబట్టి మీరు ఎవరైనా ముందుకొచ్చి ఇంకా ఏమైనా కొత్త సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తారని ఆశిస్తున్నాం. దయచేసి ఇక్కడికి వచ్చి మైక్లో మీరు మాట్లాడితే మీ యొక్క సలహాని, మీ యొక్క ఆలోచనల్ని మేము పంచుకుంటాం, తీసుకుంటాం. కాబట్టి ముందుకొచ్చి ఎవరైనా చెప్పగలిగితే, మాట్లాడగలిగితే చెప్పండి అమ్మా. ఇలా అందరితో ఫ్రీగా గ్యాదర్ అవ్వడానికి కుదరదు కాబట్టి ఈరోజు వచ్చి మన వాళ్ళందరితో ఒకసారి కలిసి కూర్చుని మాట్లాడుకుందాము, కాసేపు సరదాగా గడుపుదామనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు మన అందరి ఇంటి ఆడపడుచులాగా మాత్రమే ఈరోజు మేడం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా సరే, మేడం అంటే మనకి దామచల్ల జనార్దన్ గారి సతీమణిగా మాత్రమే మన అందరికీ సుపరిచితురాలు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటి సభ్యులుగా భావించి మీ అందరి సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేరు తుంచే ధైర్యం ఉంటే మరి ఈ రోజు మనం మేడంని ఏమీ అడగను కూడా అడగలేదు, తనే మన మధ్యకి రావడం జరిగింది. చాలు తెలుగు జాతి కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి. ఆయన 5 సంవత్సరాల్లో చేసి చూపించారు. అది ప్రజలందరికీ కూడా గుర్తుంది, దాన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడ దాకా అభివృద్ధి చేశారో అక్కడ దాకే ఆగిపోయింది. సపోజ్ మంచినీటి దాహం తీర్చే పరిస్థితి మన నియోజకవర్గానికి 75% జనార్దన్ గారు చేశారు. మిగిలినటువంటి పర్సంటేజ్ని 5 సంవత్సరాల నుంచి ముందుకు జరగలేదు. నెక్స్ట్ రోడ్లు వేసే విషయంలో రోడ్లు వేశారు, లింక్ రోడ్స్ కొంచెం ఆగి ఉన్నాయి. అంటే ఆయన పట్టిన ఆ సమయం వరకు ఆ పనులనే చేశారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో రోడ్లకు వేసిన చోట లింక్ రోడ్స్ ఉంటాయి, అడ్డ రోడ్లు ఉంటాయి, అవి వేయలేదు. రోడ్ల మీద పడినటువంటి గుంటల్ని పూడ్చలేదు. ఆ గుంటలు గొయ్యిలైపోయినాయి. గొయ్యిలు కాక ప్రమాదాలకి గురైపోయి జనాలు చాలామంది యూత్ అందుట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. రోడ్లు వేసిన దగ్గర కంపల్సరీగా కాలువలు తీయాలి. ఆ కాలువలనే కూడా తీయడానికి కార్పొరేషన్లో డబ్బులు లేవు. ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు కౌన్సిల్ మీటింగ్లో మా కాలువలు, మా రోడ్లు, ఈ గుంటలు అని చెప్తున్నాం అనుకోండి, డబ్బులు లేవనే మాట వస్తుంది. ఈ ప్రభుత్వంలో కమిషనర్ గారు, అంటే ఇప్పుడు మారి కొత్త వారు వచ్చారనుకోండి, మేయర్ ఏమంటున్నారంటే ఎంతో శ్రద్ధగా పన్నులు భలే వసూలు చేశారు మన కమిషనర్ గారని చప్పట్లు కొట్టుకున్నారు. ఆ కౌన్సిల్ మీటింగ్లో నేను అడిగాను,
మీరు ఎంత శ్రద్ధతో పన్నులు వసూలు చేశారో అంతే శ్రద్ధతో అంతే బాధ్యతతో రోడ్లు మౌలిక వస్తువులని కల్పించండి నేను అడిగాను. చేస్తామంటారు, చేయబోతున్నామంటారు, తీసేస్తామంటారు, కానీ అది ఏమీ జరగలేదు. వెనకటి రోజుల్లో మా చిన్నప్పుడు మేము చదువుకున్నది, ఒక రాజు మంచివాడు, సపోజ్ అశోకుడు మంచివాడు అంటే ఏం పనులు చేస్తుంటాడు? గుళ్ళు కట్టిస్తాడు, మంచినీటి బావులు తవ్విస్తాడు, రోడ్లు వేయిస్తాడు, రోడ్లు పక్కన చెట్లు నాటిస్తాడు. అప్పటి రోజుల్లో ఈ బస్సులు అవి లేవు కదా, గుర్రాలు, ఎద్దుల బండ్లు, దొన్నపొద్దుల బండ్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. అప్పుడు దారిన పోతూ రాత్రి సమయం బాటసార్లు ఏం చేసేవాళ్ళు? సత్రాలు, అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, దొంగల బారిన పడకుండా సత్రాలు కట్టించేవాళ్ళు రాజుగారు. పగలైతే ఆ ఎండకు తట్టుకోలేక చెట్ల కింద సేద తీరడానికి చెట్టు నాటించేవాళ్ళు. ఇది ఒక మంచి రాజు లక్షణం. ఇప్పుడు మనకు రాజు ఎవరు? ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడో మీకే తెలియాలి. ఒక రాజు చెడ్డవాడు వెనకటి రోజులు తుగ్లక్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవాలయాలు పడగొట్టడం, దేవాలయాల్లో ఉన్న సంపదని దోచుకోవడం, మంచినీటి బావుల్ని ఎండిపోయిన వాటిని పట్టించుకోకుండా ఉండటం, రెండవది చెట్లను నరికించడం. ఇలాంటి పనులే ఈ ముఖ్యమంత్రి చేసి ప్రజలకు అవస్థ కలిగించాడు. ఎక్కడైనా చూడండి, ఆయన మీటింగ్ ఉందనగానే చుట్టూ నరికిస్తాడు, ప్రజలకు దర్శనం ఇవ్వడు. ఆ మీటింగ్ పెట్టిన దగ్గర కూడా ఈ పార్టీలని, పేపర్ వాళ్ళని, ఛానల్స్ని, ఎల్లో మీడియా అంటూ ప్రతిపక్ష నాయకులను తిట్టడానికి ఉపయోగిస్తాడు. కానీ ఆ మీటింగ్ ఎందుకు పెట్టుకుంటున్నాం, దాని ప్రాముఖ్యత ఏంటి, దీనివల్ల మనం వచ్చినటువంటి జనానికి ఏం ఉపయోగపడుతుంది అనేది చెప్పకుండా వీళ్ళని తిట్టి సారిపోయి వెళ్ళిపోతాడు. రెండవది, నిన్న పేపర్లో 124 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 సార్లు నొక్కండి అంటున్నాడు. ఆయన అడిగింది ఒక ఛాన్సే కదా, ఒక ఛాన్సేనా? ఒక్క ఛాన్స్తో వచ్చి కూర్చొని మనకి భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టి మన రాష్ట్రానికి దరిద్రాన్ని పట్టించాడు. అప్పులు ఆకాశం వైపు పెరిగినాయి, అభివృద్ధి పాతాళలోకి పోయింది. అభివృద్ధి ఎక్కడైనా ఉందంటే మైక్రోస్కోప్లో చూసినా కూడా కనపడదు. ఆఖరికి ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ ఊరికి అటు ఇటు కూడా రోడ్లు వేయించుకోలేకపోయారు. మేయర్ గారి ఊర్లో కూడా, వాళ్ళ వార్డులో కూడా రోడ్లు లేవు, నీళ్లు లేవు. అంటే అభివృద్ధి ఎక్కడైనా ఉందా? నేను చాలాసార్లు కౌన్సిల్లో 50 డివిజన్లని సహృదయంతో డెవలప్ చేయండి, ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళకే ప్రజామన్నలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు 50 డివిజన్ని అభివృద్ధి చేయండి అని చాలాసార్లు అడగడం జరిగింది. 46th మేడం అడిగినట్టుగా, 46th వార్డ్ మేడం అడిగినట్టుగా చేద్దామంటారు. ఏది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా కార్పొరేషన్లో డబ్బులు పడవు. కార్పొరేషన్లో డబ్బులు ఎందుకు పడవయ్యా అంటే, ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్కి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం లంచాల పర్వం నడిపింది, కమిషన్ల పర్వం నడుపుతుంది, సెటిల్మెంట్ల పర్వం నడుపుతుంది, కబ్జాల పర్వం నడుపుతుంది. ఇంకా ఏ విధంగా కార్పొరేషన్లో డబ్బులు పడతాయి, ఏ విధంగా మన యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటాం? అవకాశం ఇది. ఎప్పుడు అడిగినా చేస్తాం, చేయబోతున్నాం, చేసేస్తామంటున్నారు. కానీ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏం చేయాలి? మనం పన్నులు కడుతున్నాం 5 సంవత్సరాల నుంచి, కానీ ఎక్కడైనా సరే డెవలప్మెంట్ జరిగిందా? కనీసం మన వాటిలో ప్రతిపక్షం కాబట్టి చేయలేదు అనుకోకూడదు, మిగిలిన వాటిలో కూడా లేదు. అభివృద్ధి అనేది మిగిలిన చోట్ల కూడా జరగలేదు. కాబట్టి వచ్చిన డబ్బు, మనం కట్టిన పన్ను ఎటు పోతుందో కూడా తెలియదు, దిశ దశ లేదు వాటికి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ అవ్వాలంటే మన ప్రభుత్వం గతంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో, అంటే ప్రభుత్వం తోటి ప్రజలు అవసరాలను తీరుస్తూ మన పరిపాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఇంకా అంతకంటే కూడా అభివృద్ధి మళ్ళీ చేసి చూపిస్తారు మన జనార్దన్ గారు. మన జనార్దన్ గారిని గెలిపించుకుంటే మళ్ళీ అభివృద్ధి కొనసాగుతుంది. లేదా ఇదే నాయకులు కావాలి అనుకుంటే మాత్రం ఇలానే ఇంకా అధోగతి పాలు. ఇప్పటికే మనం చాలా
దీనస్థితిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. మళ్ళీ వాళ్ళని తెచ్చుకున్నామంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఏ అంబానీకో ఏ ఆదానీకో అమ్మేస్తారు. పాకిస్తాన్కి అమ్మినా, చైనా వాడికి అమ్మినా కూడా దిక్కులేదు, అడిగేవాళ్ళు కూడా లేరు. కాబట్టి మనం ఆలోచించుకొని ఏ ప్రభుత్వం మనకి మేలు చేస్తుంది అనేది ఆలోచించుకొని ఎవరికి అండగా ఉండాలి, ఎవరికి మద్దతుగా ఉండాలి అని మనందరం కూడా ఆలోచించుకోండి. మనం ఓటేయాలి, 10 మంది చేత ఓటేయించండి. కానీ చాలా చోట్ల జరిగేది ఏంటంటే మనం ఒక్కళ్ళం అయిపోతే ఏం పోతుంది, తగిన వాళ్ళందరూ ఇస్తున్నారు కదా అనుకొని చక్కగా టీవీ పెట్టుకొని కాఫీ తాగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు, అందరూ అనుకోవట్లా. ఈసారి ప్రతి ఒక్కళ్ళు మూలనున్న ముసలమ్మలు వాళ్ళను కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా ఓటు వేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. యూత్ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడే వేద్దామా అని వాళ్ళు కొత్త ఓటర్స్ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. మూలనున్న ముసలమ్మలు కూడా గుద్దేస్తామంటున్నారు, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామంటున్నారు. మన తెలుగుదేశం పార్టీలో ప్రతి ఎమ్మెల్యేలు గెలుచుకుంటే వాళ్ళు వై నాట్ 175 అన్నారు. కాబట్టి ఆ 175 మనకే వస్తాయి. అది పవన్ కళ్యాణ్ గారిది, తెలుగుదేశం పార్టీది, ఇద్దరు కలిసి నడిపిస్తున్నటువంటిది. 175 రావటంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మనకి. కాబట్టి వాళ్ళు ఎన్ని యుక్తులు పన్నినా కుయుక్తులు పన్నినా, రాజకీయం అంటే యుక్తి, కానీ ఇప్పుడు వాళ్ళు చేసేది కుయుక్తి కుట్రలతో కూడినటువంటిది. రౌడిజంతో వాళ్ళు గెలవాలనుకుంటున్నారు, దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారు. ఒక 0 ప్లేస్కి ఎన్నో ఓట్లు చేరుస్తున్నారు. ఒక పాడుబడిన ఇల్లు క్వార్టర్స్ సతరో ఏదైనా ఉందంటే దాని మీద 100ల కొద్దీ ఓట్లు చేరుస్తున్నారు. ఇవాళ పేపర్లో చూశాను నేను, తమిళనాడు వాళ్ళ ఆధార్ కార్డుతో ఓట్లు పుట్టించారు. మరి వాళ్ళు వచ్చి ఓట్లు వేసిపోయారు, చూసాంగా పోయినసారి తిరుపతిలో. అలా మళ్ళీ ఓట్లు వేసి ఇలా దొంగ ఓట్లతోనూ రౌడిజంతోనూ గెలుచుకోవాలి, తమ దగ్గర ఉన్న క్యాష్ని పెట్టైనా గెలుచుకోవాలి అనుకుంటున్నారు. సరే, డబ్బులు ఇస్తే తీసుకుంటారు కాదంటారు. ఓటు మాత్రం పెద్దవాళ్ళకి వర్తమానం, యూత్కి భవిష్యత్తు ఉండాలంటే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ రావాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, జనార్దన్ గారి యొక్క నాయకత్వంలో మన నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందాలంటే ఈ జనార్దన్ గారిని గెలిపించుకోవాలి. పైపచ్చి జనార్దన్ గారు ఎలాంటి వాళ్ళు, అవినీతి మరకలు అంటనటువంటి వాళ్ళు. ఎక్కడ కూడా ఆయనకి సంపాదించుకున్నాడు అనేది లేదు. మంచి కుటుంబం నుంచి వచ్చారు. కొంతమంది మంచి కుటుంబం నుంచి వచ్చినా కూడా వాళ్ళు అలవాట్లు పడుకుంటాయి. కానీ జనార్దన్ గారికి మాత్రం ఎక్కడ అవినీతి మరక అంటలేదు. రెండోది, ఆయన అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా ఆలోచనతో బాగా పరిణితితో ఉన్నారు. ప్రజలకి ఇంకా సేవ చేయాలి అని. ఆయనకి ఏం అవసరం అండి, ఆయన ఇంటి దగ్గర డబ్బులు తెచ్చుకొని ఖర్చు పెట్టుకొని ఇదంతా ఖర్చు చేసి ఆయన బిడ్డలు నోటి దగ్గర పెట్టుకుని 5 సంవత్సరాల నుంచి పదవిలో లేకపోయినా తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన చేసే కృషిని కూడా మనం గుర్తు పెట్టుకుని చక్కగా ఆయనకు ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒక రాజధాని లేనటువంటి మన రాష్ట్రంగా ఉంది. ఒక్క రాజధాని కట్టలేనటువంటి వాడు 3 రాజధానులు కడతాడా? విశాఖపట్నంలో ఈడీ కేసులు పెట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయనే చక్కగా మనం తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాము, బ్రహ్మాండంగా దోచుకుంటున్నాడు. అందరికీ నమస్తే. రాజుగారి వీధిలో కాలువలు లేవు. అప్పుడు జనార్దన్ గారు ఉన్నప్పుడు మేము చెప్పుకుంటే ఆయన మేము ఫస్ట్ పెట్టాము, ఫస్ట్ మీకే అని చెప్పారు. మా బజార్లో కొంతమంది మాకు వద్దు అన్నారు. వద్దు అని అన్నప్పుడు ఆయన కామ్ అయిపోయారు. తరువాత మళ్ళీ మేము వెళ్ళాము, ఇబ్బందులు కలుగుతున్నాయి అని. వెళ్తే అమ్మ ఫస్ట్ మీకే వచ్చాము మేము ఒంగోలులోను. కాబట్టి మేము ఇప్పుడు ఎలక్షన్ అయిపోతుంది, ఈ 2 నెలలే ఉన్నాయి. ఈ 2 నెలల్లో మీకు అవకాశం ఉంటే మేము చేస్తాము, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మేము చేస్తాం అని చెప్పారు.
టూ ఇయర్స్ తర్వాత నేను వేరే వాళ్ళది ఆన్లైన్లో నా పేరు మీద పెట్టుకుంటా, వేరే వాళ్ళది 2 ఇయర్స్ తర్వాత వస్తాను నా దగ్గర వచ్చి అడుగుతారు అది నాది నా ప్లేస్ అంటే కాదు అది నాది ఆన్లైన్లో నేను రాయించుకున్నా వెళ్ళిపోయి కోర్టులో చేసుకోండి అంటారు. అది కోర్టులో వెళ్ళదండి, ఎందుకంటే అది ఆర్టీ వాళ్ళతో ఎంఆర్ వాళ్ళతో అక్కడ తెలుసుకోండి అంటారు. గవర్నమెంట్ ఎవరిది ఉంటుంది వాళ్ళదే అండి. అంటే చీఫ్ మినిస్టర్ అనుకోండి, ఎమ్మెల్యే అనుకోండి, ఎవరిది అక్కడ పవర్ ఉంటుంది వాళ్ళే ఎంఆర్ఓ మాట్లాడుతుంటారు. ఎంఆర్ఓ నాకు తెలుగు సరిగ్గా రాదండి. అంటే పవర్ ఎవరిది ఉంటుంది ఎంఆర్ఓ కూడా వాళ్ళ కంట్రోల్ ఉంటారు. అంటే మీ ప్లేస్ పోయిందా అంటే మన ప్లేస్ ఉంటుంది అంటే 2 ఇయర్స్ తర్వాత అది గోయిందా అదే అండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కొంచెం నెట్లో చూడండి, మీకు తెలుస్తుంది. కొంచెం తెలుగులో బాగా చదవండి. చదువురాని వాళ్ళకి తెలియదండి, చదువుంటారు కదా వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. దాని గురించి చాలా కష్టపడుతున్నారు మనుషులు, కోర్టులు కూడా బయట చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాంటివన్నీ కనిపెట్టి భూ సర్వే వాటి కోసమే పెట్టింది. అలాంటివన్నీ కనిపెట్టి చక్కగా వాళ్ళ యొక్క దాంట్లో రాసేసుకొని తెలియకుండా మూసి పెడతారు. ఎంఆర్ వాళ్ళకి ఎట్సెట్రా దానికి సంబంధించిన రెవెన్యూ వాళ్ళకి ఇవన్నీ కూడా బయటికి రానియకుండా తొక్కి పెడతారు రికార్డ్స్లో. వీళ్ళు లబో దిబో అనుకుంటూ ఉంటారు తెలిసిన రోజున. ఎంత అడిగినా వాళ్ళు చేయరు. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే మన ఆస్తుల్ని, మన స్థలాలు, మన పొలాలు మనమే రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వం పోయేవారు తర్వాత జరగవనుకోండి, ఎక్కడన్నా జరిగిన పొరపాటున సరి చేస్తారు. ఓకేనమ్మా. బాగా ఆర్గనైజ్ చేసిన ముందుగా మస్తానమ్మ ఆంటీ గారికి, సాయి జనార్దన్ గారికి, చిన్న గారికి మాకు కృతజ్ఞతలండి. చాలా బాగా అంటే అందరినీ పాపం గ్యాదర్ చేసి అంతా ఒక చోట ఈరోజు సమావేశం కాయడానికి ఒక 3-4 డేస్ నుంచి వాళ్ళు కష్టపడి అంతా ఆర్గనైజ్ చేశారు. అలాగే వేదిక మీద ఉన్న డాక్టర్ గారు, డాక్టర్ మాధవీలత గారికి, డాక్టర్ వసుధ గారికి, డాక్టర్ రంజని గారికి, డాక్టర్ సమత గారికి అంతా మా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు అంతా అంటే ఇప్పుడు మస్తానమ్మ ఆంటీ గారు చెప్పారు ఎలా ఉంది అంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతిదీ వివరంగా మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పారు. ఎవరు చెప్పినా అవేమా ఏంటంటే ఒకటి ఆంటీ చెప్పారు ఇప్పుడు ఇందాక మన రెవెన్యూ లేక జాబ్స్ లేకుండా పోతూ ఉన్నాయని చెప్పని. మెయిన్ ఏంటంటే చాలామంది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్పట్లా, కొంతమంది ఇంకా బయటకు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, మా పథకాలు పోతాయేమో, మా భవిష్యత్తు ఏమైపోద్ది, ఈ టైప్లో ఆలోచిస్తున్నారు తప్ప అంటే పథకాలు ఏదో వచ్చేది అలా టైప్ ఆలోచిస్తున్నారు తప్ప రేపొద్దున పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల ఫ్యూచర్ ఏంటి, జాబులు లేవు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఎలా ఉందంటే గంజాయి, డ్రగ్స్, ఈ మాఫియాలో నడుస్తుంది. చదువుకుని బయటకు వస్తే పిల్లలకి తగిన ఉద్యోగావకాశాలు దొరకట్లా. దానివల్ల ఏంటంటే అంటే ఒక అబ్బాయి జీవితం, ఒక అమ్మాయి జీవితం నాశనం, దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు? ఫ్యామిలీ మొత్తం వాళ్ళ మీద ఆధారపడి అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడిన ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతారు. మెయిన్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల గురించి, రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ గురించి. ఇప్పటి వరకు మనం జరిగిందమ్మా అయింది, రోడ్లు, డ్రైనేజ్, కాలువ ఇవన్నీ కూడా ప్రతిరోజు మనకు కావాల్సిన అవసరాలు. కానీ పిల్లల ఫ్యూచర్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది. ఆయన నమ్మి కంపెనీలు వస్తాయి, దానివల్ల రెవెన్యూ పెరుగుద్ది, 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవుద్ది. కానీ అక్కడే పైన ఒక దొంగ అయితే వాళ్ళు నమ్మి ఎవరు వస్తారు అంటే వాళ్ళు తీసుకునేది ఏంటంటే వాటాల కోసం చూస్తారు తప్ప ఒక కంపెనీ వస్తే దానివల్ల ఎంతమంది లాభపడతారని చూడట్లా. మాకేంటి లాభం, మా ప్రభుత్వానికి ఏంటి లాభం అలా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా రాలేకపోతున్నారు. ఇక్కడ ఎవరు కూడా ముందుకు రావట్లా. వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఉన్న కంపెనీలన్నీ పంపించేస్తున్నారు. దానివల్ల నిరుద్యోగత పెరిగిపోతుంది, దానివల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, అందరూను ఆలోచించి మీలాగా 10 మందికి చెప్పండి, తెలియచేయండి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఎలా ఉంది. ఇలాగే ఉంటే ఇంకొక బీహార్ అయిపోద్ది మన రాష్ట్రం. అంటే ఇంకా ప్రతిదీ రేపటి నుంచి ఏంటంటే ఎవరికి ఉద్యోగం లేక, ఏమీ లేక, ఆదాయం లేక దోచుకోవడాలు. అంటే ఇప్పుడు బీహార్ పరిస్థితి ఎలా ఉంది, చిన్న చిన్న ఒక 100 రూపాయలు 200 కూడా దొంగతనాలు చేస్తున్నారు అక్కడ ఉన్న జనాభా. ఆ టైప్లో పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా ఇలాగే ఉంటే మన రాష్ట్ర పరిస్థితి.
ఏంటంటే రెవెన్యూ రాదు, ఉన్న అప్పులు పెరిగిపోతాయి, దానివల్ల సంక్షేమం ఉండదు, ఏ కంపెనీలు మన దగ్గరికి రావు. దానివల్ల ఏమవుద్ది? ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమ్మా. ఒంగోలు విషయం చూశారు మీరంతా. 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఎలా చేశారనేది. ఆల్మోస్ట్ 80% అన్ని చోట్ల రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అంతా వాటర్ పథకం కానీ అంతా పూర్తి చేద్దామని చూశారు. ఇంకా కొన్ని అక్కడక్కడ మిగిలిపోయినాయి. అవంతా ఏంటి 19లో మన గవర్నమెంట్ రాకపోవడం వల్ల అన్ని అంటే ఎక్కడి వరకు కంప్లైంట్ చేశారో జనార్దన్ గారు అక్కడితో ఆగిపోయిందంతా. మళ్ళీ ఏది కూడా ముందుకు సాగలా. అదే మీకు తెలుసు, మీరు చూస్తున్నారు, రెగ్యులర్గా బయటకు వెళ్తున్నారు, అర్థమవుతుంది కదా మన రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, మన డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది. వాటర్ మెయిన్ ప్రాబ్లం, వాటర్, డ్రింకింగ్ వాటర్ పరిస్థితి అయితే మరి అధ్వానంగా తయారైంది. చాలా చోట్లకు ఇప్పుడు వెళ్తుంటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే వాసన, నీళ్లు 2 months నుంచి వచ్చే వాటర్ అంతా కూడా వాసన వస్తూ ఉంది, స్మెల్ అమ్మ అంతా పట్టుకుని తాగుదామన్నా సరే బబుల్ కొనుక్కుని తాగుతున్నాము. అంటే మేము ఎప్పుడు బబుల్ కొనుక్కునే వాళ్ళం కాదు, కానీ నీళ్లు తాగలేక ఇప్పుడున్న పరిస్థితిలో బబుల్ కొనుక్కుని తాగవలసిన పరిస్థితి వచ్చింది అంటే చాలా చోట్ల కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అంతాను. ఇదంతా అంటే ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నా సరే దాన్ని సరిదిద్దే ప్రభుత్వం కాదు ఇప్పుడు ఇది. దాన్ని సరిదిద్దామని పనిచేసే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడున్న పరిస్థితిలో. అలాగే రోడ్ల గురించి ఇందాక చెప్పారు, యాక్సిడెంట్లు. ఏంటంటే రోడ్ సరిగ్గా లేక గుంటల వల్ల విపరీతంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంకొకటి దోమలు, డ్రైనేజ్ సిస్టమ్ బాగా. ఆ దోమల వల్ల ఏంటంటమ్మా, ఆ డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేకపోయేటప్పుడు దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక ఫాగింగ్ కానీ ఏదీ లేదు ఎక్కడా కూడా. దానివల్ల విపరీతంగా దోమలు పెరగడాలు, దానివల్ల లేనిపోని ఇంకా జబ్బులు రావడాలు, ఇలా ఉందంతా ఎక్కడ చూసినా సరే పరిస్థితి. ఇవన్నీ మీరు చూస్తున్నారు. దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యింది కూడా మెయిన్ కారణం అదే. ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటి, రేపు మనం గవర్నమెంట్ వచ్చినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి మేము అడుగుతుంది. మీలో ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం ఒక్కసారి దాని గురించి మాట్లాడి చిన్న సవరణలైనా, చిన్న సూచనలు, సలహాలు ఇస్తారని కోరుకుంటూ ఉన్నాం. ఎవరన్నా చెప్తారమ్మా? చెప్పడానికి రావట్లేదు అంతే. చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. మెయిన్గా కుక్కల ప్రాబ్లం ఈ వార్డు చెప్పలేకపోతున్నారు. వాటర్ ప్రాబ్లం ఏది ఒక్కటని చెప్పలేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే రావట్లేదు జనాలు. అదేనమ్మా మీరు చెప్పేది కరెక్టే. అది ఒకటి అదే మనం చెప్పేది కూడా వీళ్ళకి అదేనమ్మా, ఆలోచించుకోమని చెప్పని. మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత అధ్వానంగా అయితే లేదు కదా ఎక్కడ పరిస్థితి. రోడ్ల పరిస్థితి అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, ఏదైనా ఇంత దారుణమైన పరిస్థితి లేదు కదా. ఏదో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు మనది వీడియోనే ఉంది, కంప్లైంట్ చేస్తే వెంటనే చిన్నగారు లాంటి వాళ్ళు చూసుకుంటారు, సాయిజనాథ్ గారు లాంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళైనా చూడటానికైనా చేయలేకపోతున్నారు కదా పరిస్థితి. పనిచేసేవాళ్ళు లేరు కాబట్టి అక్కడ అది ఆ ఇబ్బంది ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు పనిచేసేవాళ్ళు లేరు. మెయిన్ ఏంటంటే పరిస్థితి అదేమ్మా, అడిగినా పనిచేసేవాళ్ళు లేరమ్మా. అడుగుతాం అంతే, మనం అడుగుతాం అంతే, కానీ పని చేయరు. వచ్చి రెగ్యులర్గా చేస్తే అంటే రోజు ప్రజలకు అవసరమైన రోడ్లు క్లీన్ చేయడం కూడా చేయలేకపోతున్నారు. ఇదొకటి మెయిన్ అమ్మా. అంటే వాళ్ళకి ఏమి పని చేయకూడదు, వాళ్ళు రోడ్లు వేయకూడదు, వాళ్ళకి వాళ్ళ పథకాలు రాకూడదు, లేకపోతే వాళ్ళకి వచ్చే పెన్షన్ కట్ చేయాలి, వాళ్ళకి వచ్చే రేషన్ కార్డులు కట్ చేయాలి. మెయిన్ అంటే కక్ష సాధింపు. ఒక్కటి ఆలోచించండి మీరు, టీడీపీ ఉన్నప్పుడు ఎప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు చేయాల. వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఎప్పుడు చూడాల. అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళందరికీ. అంటే ఇదేదో వైఎస్ఆర్ స్ట్రీట్ అమ్మ ఇక్కడ రోడ్ వేయకూడదు మనం, అలా అక్కడ వైఎస్ఆర్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి ఏమో డ్రైనేజ్ క్లీన్ చేయకూడదు, ఎప్పుడూ లేదు ఇక్కడ. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే టీడీపీ వాళ్ళంటే వాళ్ళు రోడ్డుకు రాదు, వాళ్ళు రోడ్ వేయరు, వాళ్ళకి వచ్చే పథకాలు కట్, వాళ్ళకి వచ్చే రేషన్ కార్డులు కట్, వాళ్ళకి వచ్చే పెన్షన్లు కట్. ఈ టైపు కక్ష సాధింపు రాజకీయం అయిపోయింది ఎక్కడ చూసినా సరే. ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్లో ఇలాంటి కక్ష సాధింపులు ఎవ్వరూ చేయరా. ప్రతి ఒక్కరికి అర్హులన్న ప్రతి ఒక్కరికి వచ్చాయి అన్ని రకాలు కూడాను. ఇవన్నీ మనకు వద్దు, చెప్పమ్మా, చెప్పు. మనకు అసలు ఏమొద్దు, మనం గెలిపించుకోవటమే. దేనికోసం గెలిపించుకోవాలి చెప్పండి? దేని కూడా మన పనుల కోసం, ఏదైనా మంచి మన అభివృద్ధి కోసం. అవును, ఏదైనా సరే మనము కొన్ని రోజులు బతికుండాలనుకుంటే మనం గెలిపించుకోవటం, లేకపోతే చచ్చిపోవడం. నాకు తెలిసింది మాత్రం అంతే, అది అంతకుమించి ఇంకేం లేదు. కరెక్ట్ అమ్మా. టీడీపీ అంటే లోపలేయటమే, బయట ఉండటానికి లేదు అస్సలు. బయట అయినా మేము భయపడం. భయపడేదానికి ఎట్టా పోయేదానికి భయమే లేదు.
మనం మాత్రం అందరికి నమస్తే, అందరికి ఈసారి మాత్రం గుర్తు పెట్టుకొని మొత్తం అందరూ ఎవరికైనా సరే, చిన్నోళ్ళకే కాదు పెద్దోళ్ళకే కాదు, ఎవరైనా సరే గుర్తు పెట్టుకొని అందరూ మనం గెలిపించుకోవాలి. ఎక్కడ పెట్టుకున్నా నేను చెప్పేది అంతే. జగన్ చెప్పేవాళ్ళు లోపల ముందు అంటారు జైలుకి మనం మాట్లాడటానికి అడిగినా ప్రశ్నించినా ఇదేంటన్నా ఇది ఎవరు చెప్పినా అదే. అంటే ఏ టైంలో ఎవరు ఏ కేసు పెడతారని భయపడుతూ ఉన్నారు. అంటే ప్రశ్నించాలన్నా భయపడుతూ ఉన్నారమ్మా. ఏ విధంగా కేసు పెడతారు, ఏ వాలంటరీ వచ్చి మా మీద ఏం చేస్తుంది, ఈ టైప్ ఎక్కువ. అంటే బెదిరింపు రాజకీయం ఎక్కువైపోయింది అంతాను. ఒకటి ఇందాక చెప్పారు, ఎక్కడా లేదమ్మా అభివృద్ధి అనేది. ఎక్కడ అంటే అభివృద్ధి కాదు మనం అడుగుతుంది, ఉన్నాయి కూడా క్లెయిమ్ చేయట్లా. జగన్ 40 సంవత్సరాలు పింఛన్ ఉంది, కట్టబట్టుకొని తిరిగే వాళ్ళకి పింఛన్ లేదు. అయితే వాళ్ళు టీడీపీ అయి ఉంటారు, అందుకే కట్ చేశారు. 40 సంవత్సరాలు అయితే ఉంది జగన్ కేస్తే ఓటు, పింఛన్ ఉంది. 70 సంవత్సరాలు అయినా పింఛన్ లేదు. మళ్ళీ మనం అన్ని గెలిపించుకుంటే మనకు మళ్ళీ అన్నీ ఉంటాయి. అది ఒక్కటే నా కోరిక, అందరి కోరిక అదే. జనార్దన్ గారిని గెలిపించుకోవాలి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. అందరూ వేస్తేనే కదా అందరూ గెలిచేవాళ్ళు. మన ఇంట్లో మనం ఉంటే వాళ్ళు ఎట్ట గెలుస్తారు, ఎట్ట చేపించుకుంటాం పనులు. దొంగోట్లు రోజు వేస్తున్నారు కదా పేపర్లో, మనం ఉన్నవాళ్ళు ఏమో తీసేస్తున్నారు, మన వాళ్ళు కూడా పుట్టిస్తున్నారు. మరి ఇంకేం చేస్తాము, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది కాబట్టి అట్లా చేస్తున్నారు. కరెక్ట్ అమ్మా. దొంగ ఓట్ల గురించి చెప్పారు కదా మీరు, అది 100% కరెక్ట్. అది నేనున్నారు, నన్ను చచ్చిపోయినట్టు రాస్తున్నారు. వాళ్ళకేమో పోయిన వాళ్ళకి కూడా బతుకుతున్నారు వాళ్ళు. మీరు మరి కాదమ్మా, మీరు మరి ఎల్లో చీర కట్టుకుని నేను టీడీపీ అంటుంటే ఏం చేస్తారు వాళ్ళు? బయటికి పోతుంది ఇంకా. అది వాళ్ళు చేసే పని అదేగా. మరి నేను వాళ్ళని చూసి ఏం భయపడ్డాగా, అదే కదా ఇదేగా. అది అంతే. ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు, కరెంట్ ఛార్జీలు ఒకటి ఆలోచించండి. 5 సంవత్సరాల్లో కరెంట్ ఛార్జీలు 5 సార్లు 10 సార్లు పెంచేదే పని వాడికి ఏమన్నా కరెంట్ ఛార్జీలు పెంచేది. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి వీళ్ళు పెన్షన్ కట్టు రేషన్ కార్డు తీసేయడం అనేది. అంటే పెంచేది వాళ్ళు, కట్ చేసేది మళ్ళీ వాళ్ళు. మేము ఇన్ని పెన్షన్స్ ఇస్తున్నాము ఈ నెల అనేవాది. కానీ వాళ్ళు ఒక 500 పెన్షన్స్ పెంచుతుంటే అక్కడ వెనకాల నుంచి ఒక 1000-2000 పెన్షన్స్ కట్ చేసేస్తున్నారు. ఈ టైప్ లో చేసేదంటే మేము చేస్తున్నాం అని చెప్పి ముందు చూపిస్తున్నారు, వెనకాల ఎన్ని పోతున్నాయో కనిపించట్లా, ఎంతమంది దానివల్ల నష్టపోతున్నారో కనిపించట్లా. ఇందాక మీరు చెప్పారు 70 సంవత్సరాల వాడికి పెన్షన్ కట్ అని చెప్పని. నిజంగా అలాంటి వాళ్ళు చాలా మందికి అమ్మా, పెద్దవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏదో అవసరం కోసం ఏదో టాబ్లెట్లు కొనుక్కోవడానికి, ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వచ్చి 2,500 ఎంతో ఉండేది. ఇప్పుడు ఎల్లో జరగట్టుకుంటా, ఇప్పుడు మా ఆయన తీసేశారు 70 సంవత్సరాలు అయినా. అదే కదా, అది వాస్తవం జరిగిందే, మాకు మా ఇంట్లో జరిగింది. నేను వచ్చి నాకెందుకు ఉంచుతారు పింఛను, అది కదా ఆయాసమే నాకేం లేదు. మన పార్టీ వస్తే ఎట్లా వస్తుంది. అదే కదా కక్ష సాధింపులు. అది టీడీపీ అంటే వాళ్ళకి ఏమీ రాకూడదు, వాళ్ళకి ఏమి చేయకూడదు, వాళ్ళు అక్కడ రోడ్లు కూడా చెమ్మకూడదు, అస్సలు ఏమి చేయకూడదు. ఆ టైప్ లో ఉంది. అది వాస్తవం. ఇంటి పన్నులు అన్ని మొత్తం ఇంక చెప్పడానికి ఏం లేవు మనం అస్సలు. అది పన్ను మాత్రం 4.5 లక్షల పన్ను కట్టా నేను. దేనికి పన్ను కట్టారమ్మా? 4.5 లక్షలు మున్సిపల్ ట్యాక్స్. అసలు ఎవరు రావట్లే క్లీన్ చేయడానికి. కాలువలు లేవు అసలు, కాలువలు కొన్ని స్మెల్ మా బజార్ను రాదు. ఇంత నా వయసు 56 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు చూడలా. ఇంటి చెత్తకు పన్ను 100 రూపాయలు. నువ్వు ఇస్తావా ఇవ్వరా అని దబాయిస్తారు వారంటీలు వచ్చి. కొట్టుకి 600 పన్ను, మళ్ళా రేకుటింటికి 50 రూపాయలు పన్ను. నేను 23 సంవత్సరాలు వెంకటేష్ కాలనీలో PHలో పనిచేసా. నేను తెలుగుదేశం అని నన్ను తీసేశాడు. నేను బాల్యాని వాళ్ళ ఇంటికి వెళ్ళి చండాలంగా తిట్టేసి వచ్చా. నేనేం భయపడను, తిట్టేసి వచ్చా. నేను మళ్ళా తెలుగుదేశం వస్తే నేను వెంకటేష్ కాలనీలో PHలో నేను డ్యూటీ చేస్తా.
అది తప్పకుండా అమ్మా. మిమ్మల్ని మా వాళ్ళు అందరూ ఉన్నారు, మా నర్సులందరూ గాజులు పిచ్చి పిచ్చిగా అమ్ముకుంటా అట్టా బతుకుతున్నారు మా నర్సులు. వాళ్ళకి అందరికి సర్వీస్ ఉంది. మళ్ళా మేము తెలుగుదేశం వస్తే మళ్ళా మేము డ్యూటీలో జాయిన్ అవ్వాలని మా కోరిక. వెంకటేష్ కాలనీ మొత్తం తెలుగుదేశానికే ఓట్లేస్తారు. ఇచ్చారు నాకు, అందరూ బ్రతికిచ్చారు. పిన్ని నువ్వు మళ్ళా రావాలి అని. బాబుకు కూడా తెలుసు, నేను జనార్దన్ బాబుకు కూడా. అదేనమ్మా, తప్పకుండా అమ్మా. మీరు తప్పకుండా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్. మేడం, ఈ కుక్కల నైట్ నిద్ర కూడా బానివట్లా. వాటికి మన ప్రభుత్వం రాగానే ముందు సొల్యూషన్ చేయండి, మా కోరిక అది. మన గవర్నమెంట్ రాగానే ముందు సొల్యూషన్ చూసుకుంటారు. ఆ సొల్యూషన్ ఎలా చేయాలనేది కంపల్సరీ. కాలువలు తీయటం, కాలువలు కూడా మేడం అడిగితే ఇంతే చేయట్లేదు. ప్రతి దగ్గర సమస్య ఇదేనమ్మా. ఎక్కడ కూడా ఈ కుక్కల బెదర, డ్రైనేజీలు శుభ్రం చేయకపోవటం, రోడ్లు సరిగ్గా పూడ్చకపోవటం, రోడ్లు సరిగ్గా అంటే పని చేయట్లేదు, పనే జరగట్లేదు కదమ్మా. ముందు పని జరుగుతుంటే ఏదో ఒక చోట ఏదో ఇక్కడికి రాలేకపోయారేమో అనుకోవచ్చు. ఎక్కడ ఒంగోలు ఎక్కడ పని జరగట్లేదు కదా. మెయిన్ ఇంటి పనులు మేడం. మన ప్రభుత్వం వస్తే మాత్రం తప్పనిసరిగా ముందు మనకి ఆ సమస్యలు తీర్చండి. తప్పకుండా అమ్మా. కుక్కలు కుట్టిపోయిన బాల్యంలో ఇంట్లోకి పోయి కుక్కలు అన్నం తినేసి వస్తున్నాయి, పిల్లలు కరుస్తున్నాయి. అంటే వాళ్ళు అడిగితే మేము కుక్కల్ని చంపకూడదు, కుక్కలకి ఆపరేషన్ చేసి వదిలేస్తున్నాం. ఇంతకుముందు కుక్కలు చంపేసి తీసుకొచ్చి కరెంటు పెట్టి చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఏడబెట్టిన కుక్కలు పరిసి పెడుతున్నాయి అని అల్లాడిపోతున్నారు పిల్లలు. హైదరాబాద్ లో ఒక బాబుని తినేసింది కుక్క. అమ్మ, ఈ విషయం మీద ఎవరైనా సలహాలు ఇస్తారేమో, పెద్దవాళ్ళు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏదైనా సలహా ఇవ్వండి, మేము ఏదైనా కౌన్సిల్లో మాట్లాడగలుగుతాం. వాళ్ళు చాకలోళ్ళు. వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ నాన్న పిల్లలిద్దరిని తీసుకొని వచ్చాడు హైదరాబాదు. పాప ఏమో అక్కడే కూర్చుంది. బాబు బయటకు వెళ్ళగానే వాడి ఒక్క ముక్క కూడా మిగలకుండా కుక్కలు 5 కుక్కలు తినేసి. అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నా నా కూతురు కాడ. నాకు 3 అమ్మాయిలు, ఒక బాబు. ఫస్ట్ బాబు, తర్వాత 3 అమ్మాయిలు. నేను వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డానమ్మా. ఇక్కడ మా ఇల్లు వెంకటేష్ కాలనీకి నేను మళ్ళీ నా మనవరాలని 6 నెలల పిల్లల్ని పైన ఎక్కించుకొని వెళ్ళేదాన్ని. ఆ కాలనీ బిడ్డలు ఎదురొచ్చి ఎక్కించుకొని పోతారు నన్ను. ఈ రోజు కూడా అడుగుతున్నారు, ఎందుకు రావట్లేదమ్మా హాస్పిటల్కి నువ్వు అని. లేదయ్యా, మేము తెలుగుదేశం అంటా, మమ్మల్ని ఆపేశారు అని. డాక్టర్ గారు కూడా కరోనా ఇంజక్షన్లు నేను చెప్తే వేస్తాడు సారు. ఎందుకంటే మా వారు కలెక్టర్ ఆఫీస్లో కుక్కు వంట చేస్తారు, అందుకు నాకు చాలా గౌరవిస్తారు. తీసుకెళ్ళి ఎక్కడన్నా ఈ అడవుల్లో అట్లా వదిలేసేవాళ్ళు. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లా. పట్టించుకుంటే చేయొచ్చు. ఏముందండి అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళ నుంచి ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందో. మాకంటే కూడా ప్రజలకే బాగా తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఏముందండి, వచ్చినప్పటి నుంచి అన్నీ అమ్ముకోవడం, ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి అన్నీ అమ్ముకోవడం, గవర్నమెంట్కి ఎట్లా డబ్బులు రావాలని దోచుకోవడం. సరే, ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు అంటే సమాజానికి, ప్రజలకి ఆర్థికంగా సహాయం చేయొచ్చు. ప్రతి గవర్నమెంట్కి ఆ బాధ్యత ఉంది, చెయ్యాలి. కానీ అది ఏ విధంగా చెయ్యాలి అంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతకుముందు ఎవరు గవర్నమెంట్ ఇట్లా చేయలేదు. ఇప్పుడున్న ప్రజలు ఏమన్నా మాకు డబ్బులు ఓరికి ఇవ్వండి అని అడిగారండి వీళ్ళని? ఎవరిని అడిగారా డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తాను మీకు ఓట్లు వేస్తాను అడిగారా? అడగలేదు కదా. నువ్వే అలవాటు చేసావు. ఎందుకు అలవాటు చేసావు అట్లా అంటే, ఇప్పుడు సమాజానికి కొన్ని కావాలి. ఏది? చదువు కావాలి, పిల్లలకి చదివించడం, విద్య, అందరికీ ఇళ్ళు, అందరు ఉండటానికి ఇళ్ళు ఇవ్వండి, అందరికీ పిల్లల్ని చదువుకోవడానికి సహాయం చేయాలి, వైద్యం జరిగేటట్టుగా చూడాలి. ఇవేమీ లేవు. అంటే మౌలిక సదుపాయాలు లేకుండా, బేసిక్ నీడ్స్ గురించి ఏమీ పట్టించుకోకుండా ఊరికే డబ్బులు ఇచ్చి మీరేమీ చేయొద్దు, ఈ సంవత్సరానికి డబ్బులు తీసుకొని మీరు ఇంకేమీ చేయొద్దు అంటే ఇవ్వచ్చండి, ఇవ్వాలి, సహాయం చేయాలి. కానీ అది ఏ రూపంలో చేయాలి? ఏ రూపంలో? నువ్వు ఆరోగ్యానికి సహాయం చేయి, పిల్లల చదువుకు సహాయం చేయి, నువ్వు అందరికీ ఉండడానికి సరైన వసతి, ఇళ్ళు ఇవ్వు. రోడ్లు ఇంపార్టెంట్ కాదా అండి? ఒక గవర్నమెంట్ వాళ్ళు చూసి నవ్వుతున్నారు మన రాష్ట్రాన్ని చూసి. ఇద్దరు ఒకేసారి డివైడ్ అయ్యాక మన స్టేట్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఆ స్టేట్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? మనకి రాకపోవడానికి మన గవర్నమెంట్గా కారణం.
ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామనే కదా స్టేట్ని సెపరేట్ చేశారు, అది ఇవ్వలేదు. అది ఇవ్వకపోవడం వల్ల మనం కొంచెం వెనకపడ్డా కూడా వీడు తీసుకునే జాగ్రత్త ఏముంది? ఆ పథకాలు సంక్షేమ పథకాలు కాదండి, అవి మన సమాజాన్ని మన ప్రజల్ని చంపేసే పథకాలు, భవిష్యత్తుని చంపేసే పథకాలు. అవి మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి అందరూ. అంతకుముందు కారం ఒక్కటే మండిద్ది అంటారు, ఇప్పుడు మొత్తం మండుతున్నాయి. మనకి ఇంకేం అసలు కొనుక్కునే పని లేదు, తినే పని లేదు, ఏం పని లేదు. ఇవాళ డబ్బులు ఇస్తాము, ఇవాళ ఉన్నంత వరకు అన్ని పంచపక్ష పదార్థాలు ఇవ్వాలి. మన పిల్లలకి మనం అదే నేర్పించాల్సింది. వాళ్ళని చక్కగా పెంచాలి, చక్కగా చదివించాలి. వాళ్ళు బతికినన్ని రోజులు సంతోషంగా అభివృద్ధి పదంలో వెళ్తూ బతికేట్టుగా చేయాలి మనం. అది ఎవరు ఆలోచించట్లా, ఒకసారి ఆలోచించండి అది. అవన్నీ మన ఆయుధం ఓటు. మీరు ఏ సమస్యలు గురవుతున్నారో అటువంటి సమస్యలు దూరం చేయాలంటే జనార్దన్ గారిని గెలిపించుకున్నాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి ఉంటుంది. మన ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఆయన యొక్క ఆలోచన, మేధస్సు ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి అవసరం. సో ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే ఆయనే ఆపద్ బాంధవుడిలాగా మన ఆంధ్రప్రదేశ్ని గట్టెంకించగలడు. మరొకరు ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ని కుక్కల జింపెనిస్తర్లాగా చేస్తారు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకొని మన ఆయుధం మన ఓటు. మన పవిత్రమైన వెనకటి రోజుల్లో ఎలక్షన్స్ వస్తే మీ పవిత్రమైన ఓటు ఈ పార్టీకి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఓటుకి ఎంత పవిత్రత ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి తప్పనిసరిగా డబ్బు తీసుకున్నా తీసుకోకపోయినా, అందరు తీసుకోరు, అందరు తీసుకోకుండా ఉండాలి. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఏది ఏమైనా మనందరి ఓటు టీడీపీకి వేయండి, జనార్దన్ గారిని గెలిపించుకోండి, మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి. కాకపోతే వాళ్ళ ధైర్యం ఏంటంటే దొంగ ఓట్లు చేర్చాం కదా, మనం రౌడీజం చేస్తాం కదా, మనం డబ్బులు పంచుతాం కదా, ఎందుకు వేయరు? ఆ డబ్బుకి ఎవరైనా సరే దాసోహం, డబ్బు తీసుకున్నవాడు తప్పనిసరిగా మనం ఓటేస్తాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. పోయినసారి ఇంత అభివృద్ధి చూపించిన చంద్రబాబు నాయుడు 10,000 లెక్కన పసుపు కుంకాలకి వేశారు. మరి గెలిపించారా? కాబట్టి డబ్బు అనేది అక్కడ మోసం చేసింది. రెండవది, రోజా గారు ఈ 10,000 పసుపు కుంకాలకి వేశారు, తాళ్ళు తెగిపోతున్నాయి, మద్యం తాగి ముండమోపులకి ఎందుకు ఇస్తున్నారు 10,000 పసుపు కుంకానికి ఆవిడ క్వశ్చన్ చేసింది రోజా మేడం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కల్తీ మద్యం తాగి, ఆ కల్తీ మద్యం తాగడానికి పెళ్ళాం మెడలో పుస్తలు తెంచుకొని, అంటే ముందరగానే వాడు చావకముందే తెంచేసి మద్యం తాగి వాడు వస్తున్నాడు. మద్యపానం నిషేధం చేయకపోవడం ఒకటి, ఈ కల్తీ మద్యం రేట్లు పెంచడం ఒకటి. రాష్ట్రానికి దీని మీద వచ్చే ఆదాయం కావాలి కాబట్టి ఆయన మద్యపాన నిషేధం చేయాలి. ఈ వైసీపీ ప్రభుత్వానికి మద్యం అమ్ముకుంటేనే తెల్లారుతుంది, మద్యం అమ్ముకుంటేనే పొద్దువుతుంది. కాబట్టి ఈ మద్యం మీద వచ్చే డబ్బులంతా డిజిటల్లో లేదయ్యింది, ఓన్లీ క్యాష్ మీద చేసుకుంటున్నాడు. ఏదో కొద్దిగా 30% ఏమైనా చూపిస్తున్నాడు. ఆయనకి కాలం గడవాలంటే, ఆయన జేబులకు డబ్బులు పోవాలంటే మద్యం వ్యాపారం జరగాల్సిందే. కాబట్టి అనేక విధాలుగా పీల్చి పిప్పి చేస్తున్నారు పేదవారిని. రెండవది, కాస్త వ్యాపారం చేసుకొని బాగుపడదామయ్యా అంటే వాడి మీద అన్ని ఆంక్షలు. తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు వాడి కష్టాలు. ఏ వ్యాపారం చేసుకోవాలన్నా అన్ని ట్యాక్సులు మనం కడుతున్నాం. అక్కడి నుంచి స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, సెంట్రల్కి వెళ్తుంది. సెంట్రల్ కొంచెం ఎదిరిస్తుంది, దాన్ని మనం ఖర్చు పెట్టుకోవాలి. అది మన పంచాయతీలకి రావాలి, వాటిల్లో కొంత భాగం. ఆ పంచాయతీలో డబ్బులతోటి వాళ్ళ గ్రామ స్థాయి నుంచి డెవలప్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పంచాయతీలో పడకముందే లాగేసుకుంటున్నాడు. ఏదైనా సరే డబ్బు వాసన వచ్చిందంటే జగన్ ఖాతాలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడన్నా ఫండ్ ఉంది, యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా సరే ఫండ్ ఉన్నది అంటే డ్వాక్రా మహిళల దగ్గర కూడా, ఇలాంటివన్నీ కూడా ఆయన లాగేసుకొని రాష్ట్రాన్ని డబ్బులు లేని రాష్ట్రంగా చేశాడు, ఒక పేద రాష్ట్రంగా చేశాడు.
పక్క రాష్ట్రాల వాళ్ళు మనం చూసి జాలి పడుతున్నారు. ఇంకొకటి 1917లో మా బాబు వాళ్ళు ఉపాధి పథకం విషయంలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఎందుకుంది, రాజస్థాన్ ఫస్ట్ స్థానంలో ఎందుకు ఉంది, పోయి ఒకసారి చూసి రండి అని పంపించారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు. అక్కడ లండన్ నుంచి వచ్చిన కొంతమంది ఆ విదేశీయులు, మీ రాష్ట్రం విడిపోయింది, మీరు భయపడొద్దు, మీకు చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నాడు, ఆయన మీకు ఒక వరం అని చెప్పారు. నెక్స్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత మన జగన్ గారు వచ్చారు. వాస్తవంగా జగన్ గారు రావాల్సిన పరిస్థితి వేరు. ఆయనకి యంత్రాల మహిమ అంటే ఈవీఎంలు, మంత్రాల మహిమ అంటే విశాఖపట్నం గురువు గారు పీఠాధిపతులు, తంత్రాల మహా అంటే దొంగ రాజకీయాలు, కుట్రలు కుతంత్రాలు, మొత్తం మీద గెలిచాడు. గెలిచిన తర్వాత మా సిస్టర్ వాళ్ళు కాశీకి వెళ్ళారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామయ్యా. మీ సీఎం జగన్ కదా అన్నారు. అవునయ్యా, మీ కర్మ, ఆయన గెలిపించుకున్నారు కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్ కర్మ అని చెప్పన్నారు. మరి ఆ తర్వాత కర్మేగా ఇదంతా చూస్తూనే ఉన్నాం కదా. మన రాష్ట్రం గురించి, మన చంద్రబాబు నాయుడు గురించి మనం గుర్తు పెట్టుకోలేంతగా, ఊహించలేనంతగా ఇతర రాష్ట్రాల వాళ్ళు చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని గుర్తించారు. ఆయన వరం, ఈయన కర్మ అనే విషయం. కానీ ఇప్పటికైనా మన ప్రజలందరూ, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు రావాలి. ధైర్యమే సగం గెలుపు, విజయం. కాబట్టి మహానాడు ప్రోగ్రాంలో ఒంగోలులో మన జనార్దన్ గారి నాయకత్వంలో మహానాడు జరిగింది. ఆ రోజు ఎంతమంది బయటకు వచ్చారు. ఆ తర్వాత నుంచి పార్టీ కోసం భయపడుతూ కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు ఇంకా వస్తున్నారు. నిన్న చూడండి, ఒక్కరోజు ఎంతమంది వచ్చి 46 డివిజన్ తరఫున వచ్చామని చెప్పేసి పార్టీ కండవాలు కలుపుకున్నారు. మేము ఆ బాధపడలేము, ఆ బానిసలుగా ఉండలేము. మాకు జనార్దన్ గారి నాయకత్వం కావాలి, మేమందరం ఆయన గెలిపించుకుంటామని నేను చాలామంది వచ్చి తెలుగుదేశం పార్టీ కండువాలు కల్పించుకున్నారు. నెక్స్ట్ ఇదే ప్రతి డివిజన్లో కూడా చాలామంది వచ్చి పార్టీలో చేరతారని మేము అనుకుంటున్నాం. మీ అందరూ కూడా ఇంతవరకు చక్కగా మీ టైం విషయం చేసుకొని మా మాటలు విన్నందుకు చాలా ధన్యవాదాలమ్మా. రావట్లేదు, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే అవి కూడా ఇస్తారని చెప్పి ఇక్కడ పెద్ద ఆవిడ చెప్పమన్నారండి. ఇంకెవరన్నా ఉన్నారా అండి? టీడీపీకే వేయండి, తెలుగుదేశం పార్టీకే ఓట్ వేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడైతే లేదు, ఫర్దర్ గా మనకి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన స్టేట్ లోనే ఉండేసేసి జాబ్ ఇన్సూరెన్స్ ఏమన్నా తప్పకుండా మన లాస్ట్ టైం లోకేష్ గారు కూడా చెప్పారు, ఫ్రెషర్స్ ఎక్కడ జాబ్స్ ఆపర్చునిటీ లేవు. 2 years నుంచి ఫ్రెషర్స్ అంతా అలోన్ గానే ఉన్నారు, ఎలాంటి జాబ్స్ అవేవి లేవు. ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ ప్యానల్ అనేది జరుగుతుంది. అవును, ఎందువల్ల లేవు జాబ్స్? ఫర్దర్ గా వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు, కంపెనీస్ అయినా రావాలి కదా. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ నమ్మి ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేయడానికి కానీ కంపెనీస్ కానీ ఏమి రాలేకపోతున్నాయి. అంటే ఇప్పుడున్న జగన్ అంటే మన సీఎం నమ్మి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందు ధైర్యం చేయలేకపోతున్నారు. దేనివల్ల? దాంట్లో వాటాలు కావాలి తప్ప ఇంకా అభివృద్ధి దక్కలేదు. అంటే వచ్చే ఇన్వెస్టర్స్కి ఏం కావాలో సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. తప్పకుండా నువ్వు అడిగిన దానికి కరెక్ట్ అమ్మా. స్టేట్స్ కి వెళ్ళకుండా ఉండేలాగా జాబ్స్ అనేవి తప్పకుండా అది ఏంటంటే బాబు గారు వస్తే తప్పకుండా మళ్ళీ ఇన్వెస్టర్స్ వస్తారు, కంపెనీస్ వస్తాయి. మన ఆంధ్రాలోనే జాబ్ చేసుకునే వాళ్ళకి చాలా మందికి ఉపాధి దొరుకుద్ది. గవర్నమెంట్ కాదని ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? మంచి లీడర్ కావాలి కాబట్టి, అంటే రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం తేగలరు అయినా అని చెప్పని సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ కూడా. ఇప్పుడు ఒక్కసారి అందరూ ఆలోచించుకోండి ఇంకొకసారి. తప్పకుండా రేపొద్దున్న అందరూ కూడా, అంటే ఇందాక చెప్పారు, అంతా కూడా ఇక్కడ చెప్పారు, ఓటు తప్పకుండా ఓటు వేయాలని మెయిన్ అదమ్మా. ఒక్కసారి ఎలక్షన్స్ వరకు ప్రతిరోజు మన ఓటు చెక్ చేసుకోవాలి, మన ఓటు ఉందా లేదా అనేది 2 months
మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలక్షన్ రోజు తప్పకుండా అందరూ మనం ఓటేసి మనం 10 మందికి పక్కన ఎవరన్నా వెళ్ళారా లేరా, అక్కడ ఉన్నారా, లేకపోతే ఇంకా వెళ్ళవలసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఒకసారి తీసుకుని ప్రతి ఒక్కళ్ళనమ్మా ఈసారి ఏంటంటే మన కోసం మనం చేసుకోవాలి, మన రాష్ట్రం కోసం మనం అభివృద్ధి మన రాష్ట్రం కోసం మనం పాటుపడాలి, మన ఒంగోలు కోసం, మన మంచి లీడర్స్ కోసం, మెయిన్ మంచి లీడర్స్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళుగా ఇది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అంటే ఓటింగ్ ఎలా జరుగుతుందనేది చాలా ఎన్నెన్నో చేస్తారమ్మా వాళ్ళు. లాస్ట్ 2 months ఇది ఎన్ని రకాలైన జిమ్మక్కులు చేస్తూ ఉంటారు, దొంగ ఓట్లు చేరుస్తూ ఉంటారు, ఉన్న ఓట్లు తీసేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక్కసారి జాగ్రత్త పడుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా అంతా గమనించుకుంటూ రేపొద్దున్న అక్కడ బాబు గారిని జనసేన సపోర్ట్తో బాబు గారిని గెలిపించుకోవాలి. మనం ఇక్కడ ఒంగోలు జనార్దన్ గెలిపించుకుని అందరూ కూడా మీ వంతు సహకారం మాకు అందించాలని కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ. కొంచెం జరగమ్మా. అది మర్చిపోయింది నేను చెప్పను. 80% కంప్లీట్ అయిపోయిన రేపు మళ్ళీ మన గవర్నమెంట్ ఖచ్చితంగా తప్పకుండా ఇట్లా వస్తాయి మాట్లాడాలి. ఒక చిన్న విషయం అమ్మా, చాలా మంది అదే టిట్కోయిళ్ళ గురించి అడుగుతూ ఉన్నారు. అంటే లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది ఇల్లు డబ్బులు కట్టుకున్నారు కదా, ఆ ఇష్యూ మీద అదేంటంటే 85% ఇళ్ళు అంతా పూర్తి అయిపోయినాయి అంతా, ఇంకా ఒక 15 to 20% ఇళ్ళు పనులు ఆగినాయి. ఆ ఇళ్ళు వాళ్ళు పూర్తి చేసి ఇవ్వలేకపోయారు. కానీ రేపొద్దున మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ రాగానే జనార్దన్ గారు మళ్ళీ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఇళ్ళు అందిస్తారు. ఆ రిసీప్ట్స్ అందరూ జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు చెప్పే మాటలు ఏవి నమ్మకండి, వాళ్ళు ఏదో చెప్తున్నారు ఆ ఇల్లు మీకు ముందుగా నీకు ఓటు చెప్పు. అలా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. మాట్లాడినాక నీతో మాట్లాడతా నెక్స్ట్. మా స్తంభానికి కొంచెం దూరంగా ఉండండి. కొంచెం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళవలసిందిగా ఇక్కడ సాయి జనార్దన్ అన్న వాళ్ళు కోరుతా ఉన్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టిఫిన్ తీసుకుని వెళ్ళండి. తీసుకొస్తా మేడం.